2 చేతులు ఎత్తుట దేవునికి నైవేద్యం అర్పించిన నైవేద్యంతో సమానం. మనం చూస్తుంటే ఇది బైబిల్లో ఉన్న వాక్యం. ఇది ఎప్పుడైతే మనం 2 చేతులకి దేవుని స్తుతిస్తామో దానికి పరమార్థం అంటే ఏంటంటే, ప్రభువా నాకు హస్తంలో నీ వైపు చాపుతున్నాను, నేనే నీకు నైవేద్యం అని అర్థం అనమాట. హల్లెలూయా. ఆ నైవేద్యము ఇప్పుడు మనం ఇలా నైవేద్యంగా మిగిలి అంటే దేవుడు ఇచ్చిన ప్రాణం. హల్లెలూయా. దేవుడు మన కోసం పెట్టిన ప్రాణమే ఈ దినం మనం ఈ రోజు దేవునికి నైవేద్యం చెల్లిస్తున్నాం. లేదంటే మనము బలి అయిపోయి ఉంటాం. హల్లెలూయా. ఇంతవరకు మనం 4 మాటలు మనం చూసుకున్నాము. 5వ మాటలోకి వెళ్దాము. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త అందరూ పరిశుద్ధ గ్రంథం తీసినట్లయితే భయభక్తులతో మనం అందరూ చదువుకొని ముందుకు సాగుదాము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. దప్పిక 5వ మాట మనం చూసినట్లయితే నేను దప్పికొని ఉన్నాను. ఇది శరీర రీతిగా చెప్పబడిందో లేదా ఆత్మ రీతిగా చెప్పబడిందో ఈ రోజు క్లుప్తం మనం తెలుసుకున్నాము. దేవుడు శిలువలో హల్లెలూయా. కరెంట్ వచ్చిందని ఇంకందరూ నిద్రపోవద్దండి, చల్ల కాలు వస్తుందని. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ సంతోషంగా కరెంట్ వచ్చిన ఆనందం తప్ప యేసు ప్రభు శిలువలో వేయబడారన్న బాధ లేదా? హల్లెలూయా. 5వ మాట మనం ఈ రోజు ధ్యానించుకున్నాము. నేను దప్పికొనుచున్నాను. హల్లెలూయా. యేసు శిలువలో పలికిన 5వ మాట. అసలు మనం దేవుడు అంటే అసలు ఏంటి? అసలు ప్రాముఖ్యంగా చూడాల్సిన అంటే అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడికి దప్పుగా ఉంటుంది. దేవుడికి అసలు దాహం వస్తుందా? ఏమండి, అసలు ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని కలిగేసిన దేవుడు, భూమిని కలిగేసిన దేవుడు, ఆకాశాన్ని కలిగేసిన దేవుడు, సూర్య నక్షత్ర చంద్రాలను సముద్రాన్ని కలిగించిన దేవుడికే దాహం వేస్తుందా? ఎప్పుడైనా ఆలోచించారు ఇలాగా? ఏమంటే దేవుడికి నీళ్ళు లేవా? దేవుడు అనుకుంటే అసలు నీళ్ళు రావా? ఆయన వెళ్తే జీవధారలు ఉన్నాయి. ఒక ఓటే ఉంది, ఊర్చిన పారుల వంటి జలరాశులు వంటి ఆయనలోనే జలరాశులు అన్ని కలిగించిన ఆయనే. అలాంటి దేవుడికి దాహం వేస్తుందంటే ఆశ్చర్యంగా లేదు, అవునా కాదా? అసలు దేవుడికి దాహం అంటే అసలు అంత గొప్ప దేవుడికి అసలు దాహం ఎందుకు వచ్చింది? అసలు మనం తీర్చగలం ఆ దాహాన్ని? సర్వశక్తి మందుడి దేవుడికే దాహం వచ్చిందంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక పరమాత్మ ఉందని మనం ఇతను తెలుసుకున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యంగా మనం చూస్తే యేసు ప్రభువు వారు ఈ భూలోకానికి ఎలాగొచ్చారంటే శరీరధారిగా వచ్చారు. దేవుడు అంటే దేవుళ్ళ ప్రత్యక్షం అయిపోవాలా. మనం చూస్తే అందరు దేవతల్లాగా చూసుకుంటే మన దేవుడు వాళ్ళ కాదనమాట. అది ఈ లోకంలో ఉన్న వారు కల్పించుకున్నారు. వాళ్ళకైతే అది సపరేట్. మన దేవుడి గురించి తెలుసుకున్నాం. ఏంటంటే దేవుడు ఈ లోకానికి వచ్చింది మనలాగా శరీరధారి మానవుడిగా వచ్చాడు అన్నమాట. ఈలాగా నాలాగా మానవుడిగానే వచ్చాడు దేవుడు. ప్రత్యేకంగా దేవుడు శక్తితో కానీ ఆ దాహం తీర్చలేడా? దేవుడి శక్తి ఎంత ఉంది అసలు? దేవుని శక్తి ఆయన కానీ అంటే ఎలా చెప్పాలంటే దేవుని శక్తి అసలు ఉన్నతమైనది అనమాట. ఆయన శక్తి ద్వారా దాహం అనేది చాలా చిన్నది, చీమ కంటే చాలా చిన్నది అనమాట దేవుడి దృష్టిలో దాహం. ఇప్పుడు ఈ ఎండకి మధ్యాహ్నం ఎండ వేళలో మనం దాహంగా ఉంటున్నాం. ఇప్పుడు మజ్జిగ దాగం దేనికి? దాహం, ఎండకి దాహం. అవునా? మన దాహాన్ని వేరే. మరి దేవుడు దాహం, దేవుడు కూడా ఎండకి దాహం. దేవుడు ఎండగా ఉన్నది దాహం అడిగాడా? లేదు. యాక్చువల్గా మామూలుగా సాధారణంగా శరీర రీతిగా చూస్తే శరీర రీతిగా మనలాంటి దాహమే ఆయనకు ఉంది. కానీ మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఆత్మరీతిగా ఆయనకి ఏ దాహం ఉంది, అసలు ఆయన దాహం ఏంటి,
ప్రాముఖ్యంగా చూస్తే ఆయన యొక్క లేఖనం నెరవేర్పు కోసం దప్పికొన్నాడని మనము చూస్తున్నాం. ఇది మన పితరులను ముందుగా చెప్పబడిన రీతిగా దేవుడు పలానా రాబోతున్న ప్రియ రక్షకుడైన పరలోకం నుంచి రక్షకుడు మన కోసం రాబోతాడు, ఆయన మన కోసం ఏం చేస్తాడు, సిలువ వేయబడతాడు. అలాగా చెప్పబడిన ఏవైతే లేఖనములు ఉన్నాయో ఆ లేఖనాలు నెరవేరడానికి ఈ యొక్క మాట తీసుకునబడింది, నేను తప్పికొనుచున్నాను అని. ఇది లేఖనాల రీతిగా తీసుకోబడింది మొదటిది. కానీ మనం ప్రాముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే దీంట్లో పరమార్థం అన్నమాట. యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన ఎడల నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకుని అని సెలవిచ్చాడు మాటలో. యోహాను రాసిన పత్రిక 7:37 యోహాను సువార్త 7:37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమందున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారనని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభుల వారి సిలువకి అప్పగింపక ముందు ఒక దినమున పండుగ, పస్కా పండుగ అనుకుంటాను. పస్కా పండుగ నాడు యేసు ప్రభుల వారు స్వార్థ నిమిత్తమై గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు యేసు ప్రభు వారు ఏమనంటే, ఎవరైనా దప్పికొనిన ఎడల నా ఎద్దకు రండి, నేను మీ యొక్క దప్పికను తీరుస్తానని దేవుడు ఆ మాట చెప్పిన దేవుడే సిలువలో దప్పికొనుచున్నాడంటే అసలు ఆ దప్పిక ఏంటి? మనకందరికి తెలిసిన సంగతి. సమరయ స్త్రీ యొక్క చరిత్ర గురించి మనకందరికి తెలిసిందే. సమరయ స్త్రీ గురించి మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు గ్రామానికి వెళ్ళినప్పుడు శిష్యులతో పాటు వెళ్తాడన్నమాట. యేసు ప్రభుల వారు గ్రామానికి, సమరయ అనే గ్రామానికి వెళ్ళి ఆ స్త్రీ కూడా సమరయ స్త్రీ అని పేరు పెట్టబడింది. ఆ స్త్రీ ఎలాంటిదో మనకందరికి తెలుసు. నేను ఒకసారి మరలా మీకు చెప్తాను, జ్ఞాపకం చేసిన సందర్భాన్ని. ఆ స్త్రీ ఎలా అంటే, సమరయులు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా తక్కువ వారు అనమాట. తక్కువ అంటే ఇజ్రాయెల్ ప్రజల నుంచి, ఆ దేవుని యొక్క ప్రజల నుంచి ఆ గ్రామంలో ఒక విలువేయబడ్డ వారితో సమానం అనమాట. వీళ్ళు సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే ఆమె యొక్క వేశ్యని మనం చూసుకోవచ్చు. అంటే సమరయ స్త్రీలు ఆమె పాపం చేసిన దానిగా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చదివినట్లయితే ఆమె ఒక పాపాత్మురాలతో స్త్రీతో సమానమే. కానీ ఇక్కడ దేవుడు పర్టికులర్ గా చెప్పబడలేదు పాపాత్మురాలని. కానీ సమరయ స్త్రీ ఎలాంటి వాళ్ళంటే ఆయనకు ఆల్రెడీ ఒక 4 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో ఉన్న పెనిమిటి కూడా ఆయన పెనిమిటి కాదని యేసు ప్రభువులో మాట్లాడుతున్నారు. ఆమె సేమ్ ఇంచుమించి ఈ సమయం అంతే మధ్యాహ్నం వేళల్లో నీరు కోసం బావి వద్దకు వెళ్ళింది. హల్లెలూయా. ఇంచుమించి ఇదే సమయం ముందు నీరు కోసం ఈ సమయం ముందు ఎవరైనా వెళ్తారా? నీరు తోడుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళరు కదా. వెళ్తే తెల్లారు వెళ్తారు. తెల్లారితో కదలకడనే వేచి బావి వద్దకు వెళ్ళి నీరు తోడుకొని వాళ్ళకు గృహంలో సిద్ధపరచుకుంటారు, అవునా? కానీ మధ్యాహ్నం వేళలో వెళ్ళి నీరు తోడుకోవడం అవసరం ఏమొచ్చింది దీనికి? ఎందుకు వచ్చిందంటే ఈమె అందరితో పాటు వెళ్తే సమరయిస్తే వెలివేస్తారు. ఈమె పాపం చేసింది కాబట్టి దూరపరిచారనమాట ఆ గ్రామస్తులు. కాబట్టి ఎవరు లేని సమయం అంటూ ఈమె వెళ్ళి నీరు తోడుకుంటూ ఉందన్నమాట. ఆ సమయం అందు యేసు ప్రభుల వారు గ్రామంకి వచ్చి ఉన్నారనమాట. అప్పుడు యేసు ప్రభుల వారు ఆయన దగ్గరికి వచ్చి, అమ్మా మీ యొద్ద మీరు తీసుకునే నీళ్లు చదువుకున్నాము. ఆ సందర్భాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4:13 అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మళ్ళా
దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నీళ్ళు త్రాగు ప్రతి వాడు మరలా దప్పికొనును. మనం తాగే నీళ్లు మళ్ళీ తాగుతున్నాం కదా, అలాగే జీవితాంతం తాగాల్సి వస్తుంది. అది యేసు ప్రభు వారు చెప్తున్నారు. కానీ యేసు ప్రభు వారు ఇచ్చే నీళ్ళంట, ఆ నీళ్ళు తాగితే మరలా దప్పిక రాదంట. అసలు ఏంటి ఆ నీళ్ళంటే నిత్య జీవం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం మనం తెరిచినట్లయితే యేసు ప్రభువు అసలు తప్పిక ఎందుకున్నారు, ఆయన తప్పికొనడానికి గల కారణం ఏంటి? ఆయన దగ్గర నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు ఎవరి కోసం దేవుడు ఇచ్చారంటే అది మన కోసమే అని మనం ఈ వాక్యంలోకి తేటగా తెలుసుకోవచ్చు. ప్రకటన గ్రంథంలో ఏం రాయబడుతుందంటే దేవుడు మన కోసం జీవజల ఓటుని ఏం చేశాడంటే మన కోసమే అది నిర్ణయించి పెట్టాడనమాట. మన కోసం ఆయన సిలువ వేయబడింది దేని కొరకు అంటే మనము క్షేమంగా ఉండే నిమిత్తమే. అంత సమస్తం ఆయన చేసింది మనం మేలు కొరకే చేశాడు తప్ప మరి దేని కొరకు చేయలేదన్నమాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. తప్పికొనిన వారిని రానిమ్ము, హెచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొనిమ్ము. అలాగే ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 17వ వచనంలో జీవజలం బొక్కలేదడుకు వారిని నడిపించును. అలాగే నేనే చెప్పేసాను క్లుప్తంగా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు దాహాన్ని ఎందుకున్నాడంటే, ఇప్పుడు నా దగ్గర ఒకే గ్లాస్ ఉంది నీళ్ళు. ఆ నీళ్లు నేను త్రాగకుండా పక్కనున్న వ్యక్తికి త్యాగం చేశాను అన్నమాట. ఎందుకు? ఆ త్యాగంలో ఏముంది? ప్రేమ ఉంది. హల్లెలూయా. దేవుడు కూడా ఆయన ప్రాణం అనే ఆ ప్రాణం ఏం చేశాడంటే మనకు త్యాగం చేశాడు. ఆ పాత్ర ఉందే, దేవుడు యేసు ప్రభుకి పాత్ర ఇచ్చారనుకో, త్రాగడానికి నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్ళు తాగలేదు దేవుడు, తాగకుండా మనకి ఇచ్చాడు. ఎందుకు? మన దాహాన్ని తీర్చడానికి ఆయన దాహము, మన దప్పికి తీర్చడానికి ఆయన దప్పికి కొన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దప్పిక అని దాని అర్థాలు 3 రకాలు ఉన్నాయన్నమాట. దప్పికకి దాహం అని, దప్పికని ఏమంటారు? తెలుగులో చాలా విషయాలు ఉన్నాయి. దాహం, దప్పికని దాహం అంటాము. అలాగే తృష్ణ అనే పదం కూడా ఉంటుంది. తృష్ణ, దప్పిక, దాహము. అలాగే ఇంచుమించు కోరిక అనే పదంతో కూడా సమానం అన్నమాట. అసలు ఈ యొక్క పదాలలో ఉన్న పరమార్థం ఏంటంటే దేవుడు దప్పిక అంటే ఏదో ఒక కోరిక కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు మన పట్ల. ఆ ఆశ ఏంటంటే దేవుని వెతకడం. మనం దేవుడు యొక్క దప్పిక ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు రక్షించడం అన్నమాట. దేవుడు దప్పిక. హల్లెలూయా. మనం నశించిపోతున్నామనే ఆయన బాధ. ఆయన సిలువలో ఎందుకు ఆయన సిలువ వేయబడింది ఎందుకు? ఆయన అసలు దప్పికొనడం ఎందుకు? అసలు ఇవన్నీ దేనికని చూస్తే శ్రమలన్నిటికీ మనం నశించుకోకూడదనే ఆయన బాధ, ఆయన తపన, ఆయన సర్వస్వం అంతయు. హల్లెలూయా. మన సాధారణంగా దీన్ని ఉపమాన రీతిగా చూసుకుంటే చిన్నపిల్లలకి ఒక దాహం ఉంటుంది, యవనస్తులకు ఒక దాహం ఉంటుంది, ఒక పెద్దవాళ్ళకి మరొక దాహం ఉంటుంది, ముసలి వాళ్ళకి దాహం వేరేలా ఉంటుంది. దాహం అంటే ఆశ ఎలాంటి దాహం అంటే ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలు ఎక్కడన్నా ఎవరు తినబండారాలు ఎక్కువ ఇష్టపడుతుంటారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళ దాహం తీరట్లేదంటే ఇప్పుడు అంగడికి తీసుకెళ్తాము, కొనిస్తాము. చాక్లెట్లు కావాలంటే కొనిస్తాము. అప్పటికి వాళ్ళు కొనను అంటారా? ఉంటారు. వాళ్ళ దాహం వేరే ఉంటుంది, ఐస్ క్రీమ్ కావాలన్నా అలా ఉంటుంది. చిన్నపిల్లల దాహం ఇలాగ అంటే ఆశగా వాళ్ళ ఆశ వేరే. యవనస్తుల ఆశ ఏంటంటే వాళ్ళు మంచిగా ఉండాలి అంటే పెద్ద పెద్ద బండ్లు తోలాలని ఆశ, అలాగా ఏంటి ఐఫోన్ తీసుకోవాలని ఆశ. అంటే ఈ లోక ఆశలు వేరే. ఏదో ఒక ఆశ లేనిదే జీన్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంది కదా. దప్పిక అనే పదానికి
పర్యాయ పదం ఇంకోటి కూడా ఉంది, అదే ఆశ. ఆ ఆశ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. హల్లెలూయా. అలాగే యవనస్తులకు ఒక ఆశ ఉంది, పెద్దవాళ్ళకి ఒక ఆశ ఉంది. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క దాహంతో దప్పికతో ఈ లోకంలో పరిగెడుతున్నారు. ఒకరికి ధనం అంటే దప్పిక, దాహం. వాళ్ళకి ఎంత సంపాదించినా ఆ దాహం తీరదనమాట. మనం అంటుంటాం ఇలాగా ఏమంటే, నీవు ఎంత చేసినా నీ దాహం తీరదు, నీకు ఇన్ని తీసిచ్చినా నీ దాహం తీరదు, నీ కోరిక తీరదు అంటే. అవునా సాధారణంగా వాడుతుంటారు ఈ మాటలు. అలాగా ఈ దాహము దేని వలన వచ్చిందంటే, మనం చేసిన పాపం వలన దాహము, దేవుడు దప్పికగా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క దాహం తీర్చే వాళ్ళ ఉన్నారు. దేవుడి యొక్క దాహం తీర్చడం ఏంటంటే, ఎప్పుడైతే మనము ఆయన వెతకతామో, ఆయన సన్నిధిని ఎప్పుడైతే మనం చేరతామో, అప్పుడు దేవుని దాహం ఏమవుతుంది? తీర్చబడుతుంది. హల్లెలూయా. అలాగా మనం దేవుని దాహం తీర్చిన వారం అయితే మనం ఏమవుతాము? ఆయన రాజ్యంలో ఎలా ఉంటాము? గుర్తులేదా? పరలోక రాజ్యంలో ఆకలి ఉంటుందా? దప్పుకుంటుందా? దుఃఖం ఉంటుందా? అప్పులు ఉంటాయా? అప్పు సమస్యలు ఉంటాయా పరలోక రాజ్యంలో? రోజు కూలికి వెళ్ళాలి. అక్కడ ఏమన్నా రోజు కష్టపడాలా, కన్నీరు విడవాలా, రోజు మళ్ళీ ఆదివారం అయితే చికెన్ మటన్ తెచ్చుకొని తినాలి అవసరం ఉంటుందా? ఉండదు. కరెంటు బిల్లు కట్టే అవసరం ఉండదు. తర్వాత ఏముంటుంది? ఫ్యాన్లు వేసుకునే అవసరం ఉండదు. ఇలా ఏం అవసరం ఉండదు. హ్యాపీగా ఉండొచ్చు పరలోక రాజ్యంలో. హల్లెలూయా. అలాగ మనం సుఖపడాలని దేవుడు దప్పికొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన దాహం అది, ఆయన దప్పికది. ఏంటి? నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు పరలోక రాజ్యంలో నాకు గృహంతో నాతో పాటు వాళ్ళు ఉండాలి అనేదే ఆయన దాహం, ఆయన దప్పిక. ఆ దప్పికను మనం గుర్తించక మనం ఏం చేస్తున్నాము? దేవుని ఇంకా ఏం చేస్తున్నాం అంటే, ఇంకా ఎక్కువ దప్పిక పరుస్తున్నాం అన్నమాట, నిరుత్సాహం పరుస్తున్నాం. దేవుడికి నీళ్ళు ఇస్తారేమో అని తలుపు తట్టి, అయ్యా నాకు చల్లటి నీళ్ళు ఇస్తారంటే దేవుడు మన ఎందుకు వస్తున్నాడు? ప్రతి ఆదివారం వాక్యం ద్వారా వస్తున్నాడు. దేవుడా వస్తున్నాడా లేదా? దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యమై దేవుడు మన ఎదురుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని అంగీకరించాలి. అప్పుడు అంగీకరించినప్పుడు దేవుని దప్పికి తీర్చబడుతుంది. హల్లెలూయా. ఆ దప్పికి తీర్చబడితేనే దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 42వ కీర్తన 2వ వచనం చూసుకుంటే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగునుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగునుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. హల్లెలూయా. ఇది దావీదు రాసిన కీర్తన, దావీదు భక్తుడి యొక్క దాహం ఇది. కొంతమంది దాహం నేను చూపించి ముగిస్తాను. దావీదు గారి దాహం ఎలా ఉంది చూడండి. నా ప్రాణము దేవుని కొరకు ఏం చేస్తున్నానంట? తృష్ణ వచ్చింది. తృష్ణకి మారు పేరు ఏంటి? దాహం. హల్లెలూయా. దప్పిక. ఆయన ఎప్పుడెప్పుడు చర్చికి వెళ్దామా అని ఆయన ప్రాణం ఏం చేస్తున్నట? తృష్ణ వస్తుంది, దప్పిక కలుస్తుంది అనమాట. ఆయన జీవం గల దేవుని కొరకు తృష్ణ వచ్చిన్నాను. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదను. ఈ నిజంగా ఈ దాహం మనలో ఉందా అండి? ఒకసారి మనం పరీక్షించుకుంటే, అసలు మనం దేవుని కోసం తపన పడుతున్నామా? అసలు దేవుని వైపు నిరీక్షిస్తున్నామా? అసలు విశ్వాసం ఉంచుతున్నామా దేవుని పైన? ఈ మధ్యలో ఈ లోపల మనం జీవిస్తుండవచ్చు. సాధారణమే, మానవులుగా మనం ఉన్నాం కాబట్టి ఈ లోకంలో అప్పు సమస్యలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, ఇంకా ఇంట్లో గొడవలు అనేవి ఉంటాయి, సమాధానం లేని పరిస్థితిలో ఉండొచ్చు, ఇలాగ ఎన్నెన్నో పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ దేవుడికి ప్రాధాన్యత మనం ఇచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దాహం మనం తీరుస్తామో, దేవుని దప్పికని ఎప్పుడైతే మనం తీరుస్తామో, దేవుడు మన యొక్క దాహాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. మనం కష్టపడతాం, మనం శ్రమలో ఉన్నాం, ఈ మన కష్టాన్ని గుర్తిస్తూ దేవుడు దూరపరుస్తున్నాం తప్ప దేవుడు బాధపడుతున్నారే, అయ్యో దేవుడు మన కోసమే కదా మరణించింది అని దేవుడి కోసం మనం దేవుడు ఏం కోరలేదండి. ఆయన చెప్పిన మాట ప్రకారం నడిస్తే చాలు, ఆయన దప్పిక, ఆయన దాహం తీర్చబడుతుంది. ఇతరులకి సువార్త చెప్తే చాలు, ఆయన సంతోషపడి ఆయన కడుపు నిండిపోతుంది. కొంతమంది చూస్తే వాళ్ళ మాటలు వినిన తర్వాత చాలు నా కడుపు నిండిపోయింది అంటారు. ఆ మాటలు ఏం చేస్తాయి?
వాళ్ళ యొక్క హృదయాన్ని నింపేస్తాయి. అయ్యో మీరు ఆ మాట చెప్పారు చాలండి, నా కడుపు నిండిపోయింది, నాకు ఆకలి తీరిపోయింది, దాహం లేదు, ఆకలి తప్పులు లేదంటారు. అంటే ఆయన ప్రేమే ప్రతి ఒక్క మాటలో ఆయన దాగి ఉన్నది. యేసు ప్రభుల వారి ప్రేమే. ఆయన బ్రతుకుని అన్నారంటే ఆ దాహం ఏమైందంటే అది మనమే ఉన్నాం. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడైతే తప్పికొని ఉన్నారు. శరీర రీతిగా అయితే ఆయన శరీర రీతిగా తప్పికొని ఉన్నారు. ఆత్మరీతిగా చూస్తే ఆయన దాహం ఏంటని గమనిస్తే ఆ దాహం మనమే. అంటే మన ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు, ఆ ఆత్మలు రక్షించడమే దేవుని యొక్క దాహం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని వెతకుతామో, మనం ఎప్పుడైతే దేవుని చెంత చేస్తామో, దేవుని దాహము దేవుని యొక్క దప్పిక తీర్చిన వారుగా మనం మిగులుతాం. హల్లెలూయా. అలాగే మనం తీర్చేదే కాకుండా అనేక విస్తారమైన ప్రజలకు సువార్తను ప్రకటించి వాళ్ళు దేవుని చెంతకు నడిపించామనుకో, ఇంకా దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరచబడతాడు. హల్లెలూయా. మన ద్వారానే దేవుడు సంతోషం కలుగుతుంది. మనకి దేవుడి ద్వారా సంతోషం కలుగుతుంది. అవునా? దేవుడే సెలవిచ్చాడు, పరలోకం ఉంది, అది ఎలా ఉంది ఇప్పుడే చెప్తున్నాం కదా, ఆకులు ఉండదు, తప్పులు ఉండదు, సంతోషంగా ఉండొచ్చు. ఏమి దేవుడు అక్కడే ఉండొచ్చు కదా, బాగుంటుంది. ఎంతసేపు కరెంట్ లేదు, చెమటలు పడతా, ఇంకా చెమటలు తుడుచుకుంటా, పక్క చిరాకు పరాకుల్లో ఉన్నాం మనం. అవునా? ఎంత కష్టంగా ఉన్నామే. అదే పరలోకంలో ఏసీలే, ఏముంటుంది, ఇంకా చల్లగా ఉంటుంది, విశ్రాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఉండొచ్చు కదా దేవుడు. మరి ఎందుకు అక్కడ ఉండకుండా ఎందుకు దిగులు చేశాడు? ఎందుకని? దేవుడికి అక్కడ ఉన్నా కానీ ఆయన మనసు ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. హల్లెలూయా. మన మనసు ఎక్కడుంది? కరెంటు పోయిందని ఉంది. అవునా? ఫ్యాన్ ఇంకా కరెంట్ రాలేదని ఉంది. అలా ఉంటుంది మన మనసు. దేవుడి మనసు చూసారా ఎలాంటిదో? అంటే ఆయన ప్రేమే. అంటే మన మనసు ఎప్పుడైతే దేవుని పైన నిలుపుతామో అప్పుడు దేవుని యొక్క ప్రేమను మనము రుచి చూడగలుగుతాం. హల్లెలూయా. ఆ రుచి యొక్క మాధుర్యాన్ని వర్ణించలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని దాహాన్ని తీర్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. సమరీ స్త్రీ ఇలాగా సమరీ స్త్రీకి ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, అయితే నాకు ఇవ్వు ప్రభు వాటిని ఏం చేసింది? అడిగింది నీళ్ళు దేవుణ్ణి. అప్పుడు సమరీ స్త్రీ చేసినవన్నీ యేసు ప్రభు చెప్పే ముందుకి అప్పుడు పరుగో అని ఏం చేసింది? ఆ గ్రామంలో ఉన్న వీరంతా పరిగెత్తింది. అమ్మ, అయ్యలారా, అమ్మలారా, రండి రండి, నేను చేసినవన్నీ చెప్పిన వారిని చూడడానికి రండి అంటే నేను పిలిచింది. ఎప్పుడైతే పిలిచిందో ఆ గ్రామంలో జనాలందరూ బయటకు వచ్చేసారు అనమాట. వచ్చేసి యేసు ప్రభు వారిని చూసి ముట్టేశారు. ఎందుకు ఇలా అరుస్తున్నాను చూస్తే ఆయన చేసిన నిజాలను, ఈ దేవుడు కదా ఆయన తెలుసు. ఆయన ఏం చేసిందంటే యేసు ప్రభు ఒక దాహం కలిగి ఉన్నాడు. ఏం దాహము? ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు నశించిపోతున్నారు. హల్లెలూయా. కందాడ లాంటి ఒక గ్రామం, ఆ గ్రామం సమరయ అనే ఊరు. ఆ గ్రామంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ అందరం తెలుసుకొని వచ్చింది చర్చి దగ్గరికి. ఇలా మన కందాడ సంఘం లాగా మనం ఎవరన్నా తెలుసుకొని వస్తున్నామా? అందరినీ మనం కూడా తెలుసుకొని రావాలి. హల్లెలూయా. ఆమేన్. అందరూ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మందిరాన్ని నడిపింపబడుదురు కాక. ఆమేన్. హల్లెలూయా. అలాగా సమరయ స్త్రీ ఏం చేసిందంటే ఆ ఊర్లో అందరం తెలుసుకొని వచ్చేసింది అన్నమాట. తెలుసుకొని వచ్చి యేసు ప్రభు వారికి అప్పుడు ఆయన విత్తాడు వాక్యాన్ని. అప్పుడు ఎప్పుడైతే ఆయన మాటలు చెప్పాడో ఆ గ్రామస్తుల్లో ఉన్న అందరూ రక్షింపబడ్డారు. ఆ సమరయ స్త్రీ కూడా రక్షింపబడింది. హల్లెలూయా. అది ఆయన అప్పటికే శిష్యులు ఏం చేశారంటే ఈ మధ్యాహ్నమైన సమయం ముందు యేసు ప్రభు వారు ఆకలితో ఉన్నారని, అక్కడ గ్రామం కాబట్టి అక్కడ మనలాగా హోటల్ ఏం లేవు. ఆ శిష్యులు ఏం చేశారంటే పక్క ఊరికి వెళ్ళారు, పార్సల్ తెచ్చారని లంచ్కి. వీళ్ళు వెళ్ళారు. సరే మీరు వెళ్ళండి అని శిష్యులు వెళ్ళిపోయారు. ఈ సందర్భం జరిగిన తర్వాత అప్పుడు వచ్చారు తిరిగి. చేతి నిండా పార్సల్ పెట్టుకొని వచ్చినారు. అన్నము, సాంబారు అవన్నీ మన పార్సల్ చెప్తున్నాను. తెచ్చిన తర్వాత అదో ప్రభువా మీకోసం భోజనం తెచ్చానంటే నాకు తీర్పింది అన్నాడు. భోజనము నాకు ఆకలి లేదు, నా ఆకలి తీర్చబడింది, నా దాహం తీర్చబడింది అంటే మేము మీకోసమే కదా ప్రభు వెళ్ళాము. మళ్ళీ మధ్యలో ఎవరు తెచ్చిచ్చారు? ఎవరు తీర్చారు యేసు ప్రభువుకి దాహాన్ని, ఆకలిని అని చూస్తే సమరయ స్త్రీ తీర్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఆకలి ఏంటనే ఇక్కడ క్లుప్తంగా మనకి వివరంగా కనిపిస్తుంది అన్నమాట. ఆయన ఆకలి ఏంటి? ఆత్మల ద్వారా మనం బాగుంటే చాలు ఆయన సంతోషిస్తాడు. ఇంకేం అవసరం లేదు.
ఈ యొక్క మన పాపంలో పడి వల్ల ఆయన ఏం చేస్తున్నాడు, అన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు కదా. మనం చేసే ప్రతి ఒక్క పాపం వల్ల ఆయన ప్రతిసారి సిలువ వేస్తున్నాం. ఒక్కసారి కాదు, మనం అనుకుంటాం సంవత్సరానికి ఒకసారి కదా గుడ్ ఫ్రైడే వస్తుంది అంటే కాదు. మనం చేసే మనం ఎప్పుడైతే పాపం చేస్తామో, రోజుకి ఎన్నిసార్లు చేస్తాం పాపం, ఎన్నిసార్లు చేస్తాం అన్నిసార్లు గుడ్ ఫ్రైడే. అంటే అన్నిసార్లు మనం సిలువ వేస్తున్నాం దేవుని. లేఖనాల్లో ఉంది మనకి, కానీ అవన్నీ చూపించడానికి టైం లేదు. లేఖనాలు మనం చూసినట్లయితే మనం చేసే ప్రతి పాపానికి సిలువ వేస్తూనే ఉన్నాం దేవుని. కాబట్టి మన దేవుని అలాగా బాధపరిచేవారుగా ఉండకుండా దేవుని దాహం ఏంటి, ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఏంటి, దేవుని దాహం ఏంటి, మనమే నశించిపోతున్న ఆత్మను రక్షించడమే దేవుని దాహం. ఇంకోటి లేఖనాలను నెరవేర్చబడాలని దేవుడు ఏం చేశాడు, అలా సిలువలో దప్పిక కొన్నాడు. అర్థమైందా? కాబట్టి మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకునే విషయాన్ని బట్టి మనము ముందుకు సాగుదాము. ఇలాగా దేవుని దాహం తీర్చేవారుగా దేవుడు చెప్పిన మాటల ప్రకారం విని ఆ ప్రకారం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తూ దేవుని మందిరానికి వచ్చి దేవుడు చెప్పిన ప్రకారం నడుస్తామో అప్పుడు దేవుని దాహం తీర్చబడుతుంది. మనం పాపం చేయకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని దాహం తీర్చబడుతుంది. ఆమె దేవుడి మాటలు మన హృదయంలో జ్ఞాపకం ఉంచి మన వెనుకల్లో భద్రపరిచి నడిపించిన కాక. ఆమె